తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్ లో శుక్రవారం ఆయుధ పూజ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింగ్ పాల్గొన్నారు. ముందుగా వేద మంత్రోచ్చారణల మధ్య శ్రీ పద్మావతి, శ్రీ వెంకటేశ్వరుడి చిత్రపటాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నప్రసాదాల తయారీకి వినియోగించే యంత్రాలు, పాత్రలకు పూజలు చేశారు. అనంతరం అన్నదానం సిబ్బందిని ఈవో సన్మానించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో 1985లో నిత్యాన్నదాన పథకం ప్రారంభించగా 1994లో శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్గా మార్చడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఈ ట్రస్ట్లో 2300 కోట్ల నిధులున్నాయని తెలిపారు. గత 6 నెలల్లో 180 కోట్లు విరాళం అందించారని చెప్పారు. తిరుమలకు విచ్చేసే భక్తులందరికీ నాణ్యమైన అన్నప్రసాదాలను అందిస్తున్నామన్నారు. ఇందుకు కృషి చేస్తున్న అధికారులు దేవాలయాల నిర్మాణానికి అందుబాటులో ఉన్న సదనం ఆధారంగా 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలుగా 3 రకాలుగా కేటాయించామని నిర్ణయించామని చెప్పారు. ఇందుకు సగటున ఒక ఆలయానికి 15 లక్షల అంచనా వేయంతో మొత్తం 750 కోట్లు కేటాయించేందుకు బోర్డు ఆమోదం తెలిపిందని తెలిపారు. రాష్ట్ర దేవాదాయ శాఖ ద్వారా ఆ స్థలాలను గుర్తించి ఆలయాలు నిర్మించేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఇందుకు మొదటి విడతగా 187 కోట్లు విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవోలు రాజేంద్ర, సోమన్ నారాయణ, ఈఈ సుబ్రహ్మణ్యం, క్యాటరింగ్ ప్రత్యేకాధికారి శాస్త్రి, ఇతర కార్యాలయ సిబ్బంది, క్యాటరింగ్ సిబ్బంది, శ్రీవారి సేవకులు పాల్గొన్నారు. अन्नदान वितरण संस्थायाः आहारः नित्य महासरस्वती महाकाली महागणपति अनुग्रह प्रसाद आयुर्वेद लक्ष्मीर्मेनस्यतान् रामृणे आदित्यवर्णे तपसोऽपि जातो वनस्पतिस्तव वृक्षोत बिल्वः तस्य फलानि तपसानुदन्तमायान्तराजास्य मां देवसगः कीर्तिश्च मणिना सह प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिवृत्तिर्लक्ष्मीर्नाभयाम्यहम् अभूरिमथमृद्धिञ्च सर्वान् निर्मलमे गृहात् सन्धद्वार ओम नमो वेंकटेशाय. శ్రీ వెంకటేశ్వర నిత్య అన్నదానం స్కీము 1985లో ప్రారంభించి దాన్ని మళ్ళీ అన్నప్రసాదం ట్రస్ట్ కింద 94లో మార్చడం జరిగింది. అప్పటి నుంచి భక్తులు ఇచ్చేటువంటి విరాళాలు, డొనేషన్స్ బాగా గణనీయంగా పెరిగాయి. ప్రతి సంవత్సరం మనం చూసుకున్నట్లయితే ఏదైతే 2300 కోట్లు డిపాజిట్స్ ఉన్నాయో ఇప్పుడు ఈ ట్రస్ట్లో, ఆ డిపాజిట్స్ నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్ట్ సంవత్సరం పాటు మనం భక్తులకి ఇక్కడ అన్నప్రసాదం వితరించడానికి సరిపోతూ ఉంది. వచ్చినటువంటి విరాళాలన్నీ కూడా కార్పస్లో ఇప్పుడు మనం యాడ్ చేస్తూ ఉన్నాం. అంటే హిందూ ధర్మంలో అన్నదానమే మహాదానం భక్తులందరూ భావిస్తారు. కాబట్టి ఈ మనం అన్నప్రసాదం ట్రస్ట్కి భక్తులు కోట్లాది రూపాయలు ప్రతి సంవత్సరం డొనేషన్ ఇస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ అంటే 6 నెలల్లో దాదాపు 180 కోట్ల రూపాయలు, అంటే యావరేజ్గా రోజుకి 1 కోటి రూపాయలు భక్తులు అందరూ ఈ ట్రస్ట్కి డొనేషన్ ఇస్తూ ఉన్నారు. దానికి ముఖ్యమైనటువంటి కారణం భక్తులు అందరికీ టీటీడీ చేస్తున్నటువంటి ఈ అన్నదానం కార్యక్రమం మీద ఉన్నటువంటి నమ్మకం. రోజువారీగా ఇక్కడ ఈ అన్నప్రసాదం భవనంలో కాకుండా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో, తిరుమలలో ఉన్నటువంటి మిగతా 4 కౌంటర్స్లో, అదేవిధంగా వివిధ దేవాలయాల్లో చాలామంది వాలంటీర్స్, అదేవిధంగా అధికారులు వీరందరూ కూడా కష్టపడి సరైనటువంటి మంచి క్వాలిటీ అన్నదానం భక్తులందరినీ కూడా అందజేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ఇవాళ ఈ ఆయుధ పూజ కార్యక్రమం సందర్భంగా ఈ భక్తులు అందరికీ ఇంత మంచి క్వాలిటీ, ఈ రుచికరమైనటువంటి అన్నదానం చేసుకున్నందుకు అధికారులకి, పాల్గొన్నటువంటి శ్రీవారి సేవకులకి అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఏదైతే వేలాది మంది భక్తులు ఈ ట్రస్ట్కి డొనేషన్ ఇస్తూ ఉన్నారు,
వాళ్ళే కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ ఉన్నారు. బ్రహ్మోత్సవం లాంటి ఉత్సవాలు మీరు చూసుకున్నట్లయితే 24 గంటలు కష్టపడి ఈ అన్నదానం భవనం నుంచి లక్షలాది మంది భక్తులకి సంతృప్తికరంగా మనం అన్నదానం అన్నప్రసాదం వితరణ చేయగలిగాం. మరీ ముఖ్యంగా మొన్న మంగళవారం జరిగినటువంటి టీటీడీ బోర్డు సమావేశంలో టీటీడీ పరిధిలో ఉన్నటువంటి దేవాలయాలు అన్నింట్లో కూడా రోజువారీగా నిత్య అన్నదానం ప్రారంభించాల్సిందిగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి విధి విధానాలు బోర్డు మీటింగ్లు ఫైనల్ అయినాయి. త్వరలోనే మనం అన్ని దేవాలయాల్లో కూడా టీటీడీ పరిధిలో ఉన్న అన్ని దేవాలయాల్లో కూడా రోజువారీగా అన్నదానం కార్యక్రమం కూడా చేయబోతున్నాం. ముఖ్యంగా ఈ సందర్భంగా టీటీడీ బోర్డులో మళ్ళీ కొంతమంది స్టాఫ్ డిప్లాయ్మెంట్ కూడా పెంచాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇంకా స్టాఫ్ రిక్రూట్మెంట్ కోసం కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఎప్పటికప్పుడు ఈ కిచెన్స్లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా మోడర్నైజ్ చేసుకోవడం, ఏదైతే ఇంగ్రీడియంట్స్ సరుకులు ఉపయోగిస్తూ ఉన్నామో దానికి నాణ్యత పెంచేటువంటి కార్యక్రమాలు చేసుకోవడం, దానివల్ల అంటే భక్తులందరికీ రుచికరమైనటువంటి భోజనము, బాగా ఎక్కడ కూడా కంప్లైంట్స్ లేకుండా చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ఎక్కడ కూడా కంప్లైంట్స్ లేకుండా ఒక రోజువారీ ఒక వెరైటీ ఉండే విధంగా మెన్యూని తయారు చేసుకోవడం, ఆ మెన్యూలో ఏదైతే టైమింగ్స్ ప్రకటించి ఉన్నామో ఆ టైమింగ్స్ ప్రకారము కాంప్లెక్స్లో కూర్చున్నటువంటి భక్తులకి ఈ మెన్యూ ప్రకారము ఐటమ్స్ ఇవన్నీ కూడా సరఫరా చేసుకోవడం. యావరేజ్గా మనం చూసుకున్నట్లయితే సంవత్సరం అంతా దాదాపు 2 లక్షల వరకు అంటే సర్వింగ్స్ హెల్పింగ్స్ మనం రోజువారీగా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎంత లార్జ్ స్కేల్లో కూడా ఈ యాక్టివిటీ ఉన్నా కూడా ఎక్కడా కూడా కంప్లైంట్స్ లేకుండా, నిన్న కూడా నేను దేవాలయం నుంచి వస్తూ ఉంటే ఎంతోమంది భక్తులతో మాట్లాడడం జరిగింది. అందరూ కూడా టీటీడీ చేస్తున్నటువంటి అన్నదానం కార్యక్రమం సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. బ్రహ్మోత్సవం సమయంలో కూడా ఎక్కడ కూడా చేసేటువంటి కార్యక్రమాల మీద ఎక్కడ కూడా ఏ ఒక్క శాతం కూడా కంప్లైంట్స్ రావడం జరగలే. అంటే 100% సంతృప్తితో మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. డోనర్స్ బ్రహ్మాండంగా సహకరిస్తూ ఉన్నారు. ఉన్నటువంటి నిధులు సరిపోతూ ఉన్నాయి. గత ఒక 4-5 సంవత్సరాల మనం చూసుకున్నట్లయితే అంతకుముందు ఎప్పుడైతే ఈ ట్రస్ట్ మనం ప్రారంభించాం అప్పుడు స్టార్టింగ్లో డొనేషన్స్ తక్కువ ఉండడం వల్ల టీటీడీ నుంచి నిధులు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు టీటీడీ జనరల్ ఫండ్ నుంచి ఏ మాత్రం నిధులు ఈ ట్రస్ట్కి డైవర్ట్ చేయాల్సిన అవసరం లేదు, శాంక్షన్ చేయాల్సిన అవసరం లేదు. ట్రస్ట్కి ఉన్న డబ్బులు సరిపోతూ ఉన్నాయి. అదేవిధంగా శ్రీవాణి ట్రస్ట్లో కూడా దాదాపు 2,300 కోట్ల రూపాయలు ఉన్నా కూడా దాంట్లో కూడా ఒకవేళ ఎక్కడైనా అవసరం అయితే శ్రీవాణి ట్రస్ట్లో ఉన్నటువంటి ఆబ్జెక్టివ్ ప్రకారం కూడా మనం అన్నదానం చేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అన్ని దేవాలయాల్లో కూడా సంతృప్తికరమైనటువంటి అన్నదానం ప్రారంభించే విషయాలు కృషి చేస్తూ ఉన్నాం. గత బోర్డు మీటింగ్లో అంతకుముందు జరిగినటువంటి బోర్డు మీటింగ్లో 3 టైప్ డిజైన్స్ డిపెండింగ్ ఆన్ అంటే ఎంత స్థలం మనకి ఆ గ్రామంలో దొరుకుతుంది ఆ టైప్ డిజైన్ని బట్టి కొన్ని దేవాలయాలు 10 లక్షల రూపాయలు, కొన్ని 15 లక్షల రూపాయలు, కొన్ని 20 లక్షల రూపాయలు ఎస్టిమేట్ వేసుకోవడం జరుగుతుంది. అయితే ఈ 5,000 దేవాలయ నిర్మాణానికి యావరేజ్గా మనము 15 lakhs చొప్పున ఎస్టిమేట్ వేసి మొన్న బోర్డు మీటింగ్లో 750 కోట్ల రూపాయలు శాంక్షన్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ 750 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇస్తూనే కమిషనర్ ఎండోమెంట్స్కి దీంట్లో ఒక 25% అంటే దాదాపు 127 కోట్ల రూపాయలు అడ్వాన్స్ కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే ఈ 5,000 దేవాలయాలు నిర్మాణం చేసుకోవాలి కాబట్టి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ద్వారా గ్రామాలు ఇవన్నీ ఫైనల్ చేసుకోవడం, లొకేషన్స్ ఫైనల్ చేసుకోవడం, ఏ సంస్థ ద్వారా అయితే ఈ దేవాలయం నిర్మాణం జరుగుతుందో అటువంటి సంస్థలు ఫైనల్ చేసుకోవడం, అవసరమైతే వాళ్ళతో MOU అని ఎంటర్ కావడం, ఎక్కడైతే అటువంటి సంస్థలు ముందుకు రాకపోవచ్చు అక్కడ డిపార్ట్మెంట్ పరంగా ఈ దేవాలయ నిర్మాణం చేసుకోవడం, ఇవన్నీ కూడా ఫెసిలిటేట్ చేయాలి. కాబట్టి ఎక్కడ కూడా డబ్బు ట్రాన్స్ఫర్ డీలే ఉండొద్దన్న ఉద్దేశంతో ఆ గ్రామాల వారీగా లిస్ట్ ఫైనల్ చేసి మేము ఇచ్చేంటి అడ్వాన్స్ ఏదైతే 20% ఇస్తున్నాం దాంట్లో వెంటనే ఈ పనులు ప్రారంభించాల్సిందిగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే 5,000 దేవాలయాలు చాలా పెద్ద కార్యక్రమం. ఇంత పెద్ద కార్యక్రమం చేయాలంటే ఎక్కడా కూడా బ్యూరోక్రాటిక్ డీలేజ్ వల్ల ఇబ్బంది ఉండదు ఉద్దేశంతో మనం చాలా పకడ్బందీగా ఇప్పుడు 4 రోజులు మనం ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ఈ 5,000 దేవాలయ కార్యక్రమం కూడా సక్సెస్ చేయడానికి మొత్తం 750 కోట్లు ప్రస్తుతానికి శాంక్షన్ ఇచ్చాం. ఒకవేళ స్థలాలు ఎక్కువ స్థలాలు దొరికితే, పెద్ద సైజ్ స్థలాలు దొరికితే అన్నింటికి కూడా 15 లక్షలు అదేవిధంగా 20 లక్షలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటే
ఇంకా కూడా డబ్బు శాంక్షన్ చేయడానికి కూడా టీటీడీ సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తాం. ఓం నమో వెంకటేశాయ.